నమస్తే. మనం ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాము. దాన నాగేంద్ర, పద్మారావు గౌడ కన్ఫర్మ్ ఏం లేదు, చెప్పలేం. టకఫర్ బీజేపీ అండ్ పద్మారావు అంతేనా? దాన నాగేంద్ర కాంగ్రెస్ కూడా ఉంది ఛాన్స్. మూడో ప్లేస్ వస్తారా? సార్ నమస్తే. నమస్తే. ఏం పేరు? నరసింహ. సార్ ఈ సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరు గెలుస్తున్నారు? ఇక్కడికి వెళ్ళి బీజేపీ కిషన్ రెడ్డి గెలుస్తారు. కిషన్ రెడ్డి గారు అంటే మంచిగా చేసిన లాస్ట్ 5 years. మాకైతే పర్లేదు. ఇప్పుడైతే సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరు గెలుస్తున్నారు? కిషన్ రెడ్డి అనుకుంటున్నా. సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నా. ఇక్కడ ఎమ్మెల్యే ఫస్ట్ నుంచి ఇక్కడ కార్పొరేటర్ నుంచి వెళ్ళి పోటీ చేసి 4 సార్లు, 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే, కార్పొరేటర్ గెలిచిండు. కేంద్ర మంత్రి ఉండే కానీ మధ్యలో పనులు చేయలేకపోయిండు. ఆయన ముఖం కాకపోయినా మోడీ ముఖం చూడాల్సి వస్తుంది. ఎందుకు ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నాడు, ఆయనకి ఏరా అంటే చెప్పలేము. ఆయన అయితే పక్క పద్మారావు పడితే పక్క వస్తాడు, అంతేనా? నా పేరు నాగభూషణం. సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరు గెలుస్తున్నారు? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్? బీఆర్ఎస్. అదే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఒకటి. అంటే పద్మారావు గారు గెలుస్తున్నా. ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి కదా. మళ్ళీ ఆయనకి ఏ రైస్ సరే సుజామాడి పోయినాక ఆయనకే వేస్తాం. ఎందుకే ఏమంటే ఆయనకే ఇస్తాం, బీఆర్ఎస్కి ఇస్తాం. ఎందుకంటే నిన్న మొన్ననే కేసీఆర్ ఓడిపోయాడు. తెలంగాణలో కేసీఆర్ లేడు కదా. వస్తాడు, ఇప్పుడు వస్తాడు. ఎంపీ సీట్లు వస్తాడు. అంతే అంట. అంటే నిన్న మొన్న కాంగ్రెస్ మీద చాలా ప్రేమ ఉన్నది కదా జనాలకు. ప్రేమ ఇప్పుడు కూడా ఉందని. నా ప్రేమ ఎందుకు లేదు? నా పెళ్ళ మన ప్రేమ పెట్టుకోనికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. రాజకీయం మళ్ళా ఎంపీ బీఆర్ఎస్ వస్తాయి. మరి పోటీ గట్టి ఉంటుందా? మళ్ళీ కిషన్ రెడ్డి వస్తాడా? ఏంటి పరిస్థితి సికింద్రాబాద్? కిషన్ రెడ్డి ఆడ మంచిగా పని చేస్తే ఆయనే వస్తాడు. అంటే మీ 5 ఏళ్ళు ఎట్లా చేసి ఆడే వస్తాడు కిషన్ రెడ్డి. మళ్ళీ కిషన్ రెడ్డి వస్తాడా? పైన ఎవరు వస్తారు? పైన సెంట్రల్ సెకండ్ నెంబర్ అంటే అక్కడ మోడీ వస్తే రావచ్చు. స్టేట్ పార్టీ అయినా సెంట్రల్ పార్టీ అయినా చూస్తారు కాబట్టి బీజేపీ, కాంగ్రెస్కి వేస్తారు, బీఆర్ఎస్కి ఎవరు వేస్తారు అని కొంతమంది వాదన. ఉన్న పబ్లిక్ అంబర్పేట డివిజన్, లైమాబాద్ డివిజన్ మొత్తం కలిసి బీఆర్ఎస్కి వేస్తారు. అంటే ఎందుకు ప్రజలకు మంచి పేరు ఉందా? ప్రచారం మంచి పేరు ఉంది. ఇంకోటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా గెలిపించడం మేమే. ఓకే, అవును అవును, భారీ మెజార్టీ. అయితే సిట్టింగ్ ఎంపీ ఆయన కిషన్ రెడ్డి కదా, ఆయన కేంద్ర మంత్రి కూడా. ఆయన ఏం పని చేయలేదు సార్ ఇంతవరకు. అంతేనా? ఏం వర్క్ లేదు, ఏం లేదు. శ్రీధర్ ఈ సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరికి వెళ్ళబోతున్నారు? సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరికి వెళ్ళబోతున్నారు? మాకు ఎవరు గెలిచినా ఏం కాదు. కిషన్ రెడ్డి వస్తాడా? దాన నాగేంద్ర వస్తాడా? మాకు ఎవరు వచ్చినా ఏం తెలియదు. అంతేనా? అంతే. పైన ఎవరు రావాలి దేశంలో? పైన ఎవరు వచ్చినా ఏం సంబంధం లేదు. సరే, సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరు గెలుస్తారు? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్? దీంట్లో ఇద్దట్లో ఎవరైనా ఒకరు వస్తారు. బీజేపీ లేకపోతే కాంగ్రెస్. బీఆర్ఎస్ ఛాన్స్ లేదా? బీఆర్ఎస్ ఛాన్స్ 10%. ఎందుకు? ఇప్పుడు మొన్న సికింద్రాబాద్ మొత్తం హైదరాబాద్ అంటే తెలంగాణ పక్క పెడితే హైదరాబాద్ మొత్తం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వచ్చారు కదా, మరి బీఆర్ఎస్కి ఎందుకు ఛాన్స్ లేదు? అలా ప్రభుత్వం ఉంటే వస్తుండే, ఇప్పుడు లేదు, ప్రభుత్వం లేదు, రాదు. ఇక్కడ ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతున్నారో, ఎందుకంటే ఇక్కడ బీజేపీ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చిన దాన నాగేందర్ గారు, బీఆర్ఎస్ నుంచి ఇక్కడ స్థానికుడు సుపరిచితుడు పద్మారావు గారు ఉన్నారు. అయితే వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశాలు ఉందో, ఇక్కడ పబ్లిక్ నాడి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏం పేరు? నరసింహ. సార్ ఈ సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరు గెలుస్తున్నారు? ఇక్కడికి వెళ్ళి బీజేపీ కిషన్ రెడ్డి గెలుస్తుంది. కిషన్ రెడ్డి గారు అంటే మంచిగా చేసిన లాస్ట్ 5 years. మాకైతే పర్లేదు. ఇప్పుడైతే మా ఏరియా అయితే ఎమ్మెల్యే ఉన్న పర్సన్ అయినా కానీ పర్లేదు, మంచిగానే చేస్తారు. ఈ అంబర్పేటకి ఎమ్మెల్యే ఉన్న పని కూడా మంచిగానే చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మరి వాళ్ళు పోటీలో లేరు అసలు? వాళ్ళు ఉన్నారు, అంత కొత్త క్యాండిడేట్లు. ఓకే, పాత క్యాండిడేట్ కదా. అంటే మీ అంబర్పేట విషయానికి వదిలిపెడితే ఇదే సికింద్రాబాద్ సెగ్మెంట్ అయినా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారు ఉన్నారు. ఆయన కూడా ఉన్నారు కానీ ఇంత ముందుకు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. అతను హైదరాబాద్ నుంచి దాన నాగేందర్ ఉన్నారు. దాన నాగేందర్ వేస్ట్. దాన నాగేందర్ ఆయన ఏంటంటే ఆయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడ దుంకోగలుగుతాడు. అంతకుముందు కాంగ్రెస్లో ఉండే, కాంగ్రెస్లోకి వెళ్ళి మన తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి. రేపనాడు తెలంగాణలో బీజేపీ వచ్చినా అలా పోతాడు. అలా పోతాడు, కంపల్సరీ పోతాడు. ఆయన కావాల్సింది ఆయన కాపాడుకోవడానికి పోతున్నాడు కదా. అంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారి ముఖం చూసి ఓట్లు పడుతుండొచ్చా, లేకుంటే మోదీ గారి ముఖం చూసి ఓట్లు పడుతుంది. సెంట్రల్ ఏ పార్టీ వస్తుంది ఈసారి? సెంటర్ మాత్రం బీజేపీ రావాలి. ఎవరు వస్తున్నారని బీజేపీ పక్కా 100%. అవకాశం లేదా? అంతేనా? మరి తెలంగాణ వ్యాప్తంగా నిన్న కాక మొన్న మొత్తం కాంగ్రెస్ ఆవనాల్సింది కదా, మరి బీజేపీ ఏ సీట్లు? ఇక్కడ వరకు మన తెలంగాణ వరకు సెంట్రల్ వచ్చిందంటే సెంట్రల్ గురించి ఓకే. ఈడ 17 సీట్ల ఎక్కువ ఏ పార్టీకి వస్తూ ఉండొచ్చు? అంటే బీజేపీకి 7 అయితే కంపల్సరీ బీజేపీకి వస్తుంది. తెలంగాణలో సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటుంది.
బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. అంతేనా? అంతే. కాంగ్రెస్ వచ్చి దాదాపుగా 5 నెలలు అవుతుంది. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన? ఏమున్నా కానీ అంతే అది దానికి వేస్ట్ అది. కానీ ఏంటంటే ఇప్పుడు వచ్చింది ఏదో వేసిరు భరించాలి. ఈ 5 ఏళ్ళు మాత్రం తప్పదు, భరించక తప్పదు. కేసీఆర్ న్యాయం ఉంటుండే అంతే కంపల్సరీ చెప్తున్నాడు కదా ఈయన బీఆర్ఎస్కి వెళ్ళి, ఈయన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా మన కాంగ్రెస్కి వెళ్ళి 1 సంవత్సరం నేను పొట్ట కట్టుకుంటే 40 లక్షల కోట్లు అనేది రైతు అదేంది రుణమాఫీ గురించి. అంటే నువ్వు అంటే పొట్ట కట్టుకోకుండా తిందామనే కదా ఇది. అది వేస్ట్ అది. ఇక్కడ మేము కాంట్రాక్టర్లో మేమైతే ఇంతవరకు అయితే మాకైతే బిల్లులు కూడా రాలేదు. అంటే కేసీఆర్ ఉంటుండే బాగుంటుండే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు టైంలో మాత్రం ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది. కానీ ఉంటే బాగుంటుంది. ఆయన కూడా ఈ 5 years మాత్రం బిల్లులు కూడా ఏం చేయలేదు. ఏంటంటే ఇప్పుడు బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. మేమైతే బీజేపీ రావాలని, సెంటర్ బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషం మాకైతే. ఇప్పుడు అక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఈ మన కాంగ్రెస్ వచ్చిందంటే ఇంతమందుకు మన కాడ బాంబులు ఎట్లా వేసినాయి, షాట్ బండార్ ఏంది, డిల్సునార్ ఏంది, లుంగి పార్క్ ఏంది, ఇవన్నీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందంటే అదే పరిపాలన. కంపల్సరీ బాంబులు వేస్తూనే ఉంటాయి మంచిగా, కంపల్సరీ ఇదే అవుతుంది. అదే బీజేపీ మత పార్టీ అంటారు, మన హిందువులే అంటారు. అది తప్పు. వాళ్ళకు తెలిసి అవగాహనతో అంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ ఉంది, అది మనకు హిందువులకు ఏం సపోర్ట్ చేసింది చెప్పు? అన్ని రకాల ముస్లింలకే చేసింది, మనకి హిందువులకు ఏమీ చేయలేదు. ఇది మాత్రం బీజేపీ మాత్రం వస్తే అన్నిటికీ. ఇప్పుడు వాళ్ళేమో హిందువులు ఏంది ముస్లింలనేమో వెళ్ళిపోమని అంటలేదు, దూరం పెట్టట్లేదు, అంతా ఓకే బాయ్ బాయ్ అంటున్నారు, అంతా ఓకే. కానీ ఇది ఇంకా బాయ్ బాయ్. ఇది కాంగ్రెస్ వచ్చిందంటే ఓన్లీ ముస్లింలనే చూసుకుంటారు. అన్ని మొత్తం ఏంటంటే ఇక వీళ్ళు గడిను ఇలా హిందువులు ఇటు ముస్లింలు రెండు కలిసే కాంగ్రెస్ కదా అది. అందు గురించి అనేది వాళ్ళకే సపోర్ట్ చేసింది, కానీ మనకు సపోర్ట్ ఏం చేయలేదు. కాబట్టి మళ్ళీ హ్యాట్రిక్ సారి మళ్ళీ బీజేపీ రావాలి, బీజేపీ రావాలి. నేను చిన్నపిల్లగానప్పుడు అయినా హిందువులని మా నాన్నలని ఇట్లా హిందువులని ఎక్కడెక్కడ అడవులలో పోయిన వాళ్ళని కూడా దొరకబట్టుకొని ఇంకెంతమందిని పిల్లలు కంటారు అనేది ఆపరేషన్ చేసిండ్రు. అదే ముస్లింలో ఎందుకు చేయలేదు? వాళ్ళని ముస్లిం అంటేనే పక్కకు వదిలేసారు. ఇప్పుడు మన హిందువులని అంటే అప్పుడు చేసారు. అంటే వాళ్ళ జనాభా పెరగాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుందంటారా? అంత కంపల్సరీ కదా అది. ఇప్పుడు హిందువులను వరకే నువ్వు చేయడం ఏంది, అప్పుడు ముస్లింలను ఎందుకు చేయలేదు? ముస్లిం అది రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ ఎజెండా హిందువులు మైనారిటీ కావాలి, ముస్లింలు మెజారిటీ కావాలని ఏమైనా ఉందంట? కంపల్సరీ, వాళ్ళకి కంపల్సరీ 100% ఉంది. 100%. ఇప్పుడు రెండిట్లలో ఉన్నాడు కదా అతను. డాడీ వచ్చేసి ముస్లిము, అమ్మ వచ్చేసి హిందూ, రెండిట్లలో ఉన్నాడు కాబట్టి వాళ్ళదే. వాళ్ళ రాజ్యాంగంగా రాసింది కూడా వాళ్ళదే. కానీ మనకైతే ఏం లేదు అప్పుడు. ఇవాళ మాత్రం కంపల్సరీ బీజేపీ సెంటర్లో ఉంటేనే ఏ గొడవ లేకుండా మంచిగా హ్యాపీగా బతకొచ్చు. మళ్ళీ బీజేపీ వస్తుంది కంపల్సరీ. 400 సీట్లు కాకుండా 400 ఒక 10-20 అటు ఇటు అయినా కానీ బీజేపీ రావాలి. ఏం పేరు? రాజేష్ అండి. రాజేష్. సింగర్ అని చెప్పి ఎవరు గెలుస్తున్నారు? కిషన్ రెడ్డి అనుకుంటున్నా. సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి గారు అనుకుంటారా? ఇక్కడ ఎమ్మెల్యే ఫస్ట్ నుంచి ఇక్కడ కార్పొరేటర్ నుంచి వెళ్ళి పోటీ చేసి 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే, కార్పొరేటర్ గెలిచిండు. ఇప్పుడు కేంద్ర మంత్రి ఉండే కానీ మధ్యలో ఏం పనులు చేయలేకపోయిండు. ఆయన ముఖం కాకపోయినా మోడీ ముఖం చూడాల్సి వస్తుంది. అంటే మోడీ గారి కోసం పక్క కిషన్ రెడ్డి గారిని గెలుచుకుంటారు. ఇక తప్పదు కదా, ఏదో ఒకటి ఉండాలన్నప్పుడు. నిన్న మొన్న తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఓటమి పాలైనా హైదరాబాద్ మాత్రం బీఆర్ఎస్ గెలిచింది అక్కడక్కడ. మళ్ళీ ఇంకోటి పద్మారావు గారు మంచి వ్యక్తి అంటారు, ఆయనకైనా ఓట్లు పోయే అవకాశం. ఏమో అండి, అలా అయితే ఎవరైతే కాంగ్రెస్ సగం పాలన అయిపోయింది. ఇప్పుడు 90 రోజులు 3 గ్యారెంటీలు అన్నారు. అదే 5 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఏం లేదు, అవ్వలేదు, పోవలేదు. ఏమో పట్టాచండి 50-30% ఓట్లు అయితే బీజేపీ అయితే సెంటర్లో బీజేపీ ఖచ్చితంగా వస్తుంది, రావాల్సిందే. అది ఒకప్పుడు ఇక్కడ ఎన్నోసారి బాంబులు అవి వెళ్తుండే. ఎగ్జాంపుల్ ఏమన్నా జరిగినా ఈ మధ్యలో ఈ 10 సంవత్సరాల్లో మోడీ ఉన్న హయాంలో ప్రతి కంట్రీ బయట చూస్తుందంటే మన ముఖం. కాంగ్రెస్ వాళ్ళు మోడీది మతతత్వ పార్టీ బీజేపీ అంటారు కదా, అది వాళ్ళు అంటారంటే సృష్టించుకుంటారు. అంతా క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే పవర్ కావాలి. వీళ్ళంతా పని చేసేంత బీజేపీ పవర్ అంతా కాదు. వాళ్ళు కాంగ్రెస్ తూకావు మాకు అంటారు, పని అయితే చేసుకోవాలైతే కాదు. రాహుల్ గాంధీ ఎప్పుడైనా భవిష్యత్తులో అయ్యే అవకాశం ముఖం వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మ ఉన్నప్పుడే చేసుకోవాల్సింది. అది పోయి వాళ్ళ అమ్మ చేతిలో ఆడ ఊడిపోయింది, తర్వాత చేసుకున్నప్పుడు అంత సర్వనాశనమైంది. కాబట్టి పక్క మళ్ళీ మోడీ రావాలి, మళ్ళీ కిషన్ రెడ్డి మళ్ళీ రావాలి. తెలంగాణ ఎన్ని రావచ్చు ఎంపీ సీట్లు అనుకుంటున్నా? మేబీ 10
10 అంటున్నా అంతేనా? సెకండ్ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ ఇక బీఆర్ఎస్కు బీఆర్ఎస్ ఇక టైం పడుతుంది లేవడానికి ఇక అంతేనా? ఏం వచ్చినా ఒకటి రెండు ఉంటావు అంతే అంతేనా? అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే. ఎందుకు ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి ఉండు ఆయనకి ఏరా అంటే చెప్పలేము ఆయన అయితే పక్కా అనుకుంటున్నాను. పద్మారావు పడితే పక్క వస్తాడు అంతేనా? ఎందుకు కాంగ్రెస్ నిన్న మొన్న కాంగ్రెస్ తెలంగాణ వచ్చింది కాంగ్రెస్కి ఏరంటవా? కాంగ్రెస్కు అంటే ఇక ఏమో చెప్పలేము అన్న ఇక. నా పేరు నాగవిష్ణు, నాగభూషణం. సికింద్రా నుంచి ఎంపీ ఎవరు గెలుస్తున్నారు? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెసా? టిఆర్ఎస్. బీఆర్ఎస్. టిఆర్ఎస్. అదే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఒకటి. BRS. అంటే పద్మారావు కూడా గెలుస్తుందా? ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి కదా. కిషన్ రెడ్డి. మళ్ళీ ఆయనకి ఏరా ఈసారి? సుజామాడి పోయినాక ఆయనకే వేస్తాం, ఎందుకేం. కాకపోతే బీఆర్ఎస్ గెలుస్తుంది. మీరు కిషన్ రెడ్డికి వేస్తారు కానీ బీఆర్ఎస్ గెలుస్తుందా? టిఆర్ఎస్. అదేంది నువ్వు కిషన్ రెడ్డి కేసు అంటున్నావు మళ్ళీ బీఆర్ఎస్ చేస్తాను. చెప్పేది అట్లా, వేసేది ఇక్కడనే కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఎందుకు అట్లా? అంటే మోడీ కోసమా? మోడీ కోసమా అంతేనా? అంతే. అన్వర్ మొహమ్మద్ అన్వర్. ఓకేనా? సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరు గెలవబోతున్నారు? సికింద్రాబాద్ నుంచి ఎంపీగా సికింద్రాబాద్ నుంచి కాలేరు ఆయన ఎంపీ అయినది పద్మారావు కూడా పద్మాగౌర్. బీఆర్ఎస్. బీజేపీ కాంగ్రెస్కి పోతుంటారు కదా ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్కి పోతారా బీజేపీ పోతారా మనం ఎట్లా చెప్పవచ్చు? మామూలుగా మీకు ఇక్కడ ఆల్రెడీ ఇక ఎలక్షన్ ఉంది. మంచికి మనుషులు ఏముంటే అది చేస్తారు. అంటే నేను అదే అడుగుతున్నాను, మీ అభిప్రాయం అంతా ఏముంది? మేమంటే కాలేజ్ ఆయనకే ఇస్తాం, బీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఇస్తాం. ఎందుకంటే నిన్న మొన్ననే కేసీఆర్ ఓడిపోయాడు. అవు. తెలంగాణలో కేసీఆర్ లేడు ఏ కదా. వస్తాడు ఇప్పుడు వస్తాడు ఎంపీ సీట్లు వస్తాయా? వస్తాడు వస్తాడు. అంతే అంటావా? అంటే నిన్న మొన్న కాంగ్రెస్ మీద చాలా ప్రేమ ఉన్నది కదా జనాలకు. ప్రేమ ఇప్పుడు కూడా ఉందన్న. ప్రేమ ఎందుకు లేదు అన్న? నా పెళ్ళ మన ప్రేమ పెట్టుకోనికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు రాజకీయం. అంతే కదా. మళ్ళా కాకపోతే సింగరాలో ఎంపీ బీఆర్ఎస్ వస్తాయి. ఎంపీ కిషన్ రెడ్డి ఇప్పుడు ఎవరు గెలుస్తారు? మంచి బీఆర్ఎస్ నుంచి గట్టి క్యాండిడేట్ ఉండు పద్మారావు గౌడ్. కాంగ్రెస్ నుంచి దానా నాగేందర్ మంచి వ్యక్తి ఉండు, మంచి క్యాండిడేట్. మరి పోటీ గట్టి ఉంటుందా? మళ్ళీ కిషన్ రెడ్డి వస్తాడా? ఏంది పరిస్థితి సికింద్రాబాద్? కిషన్ రెడ్డి ఆడ మంచిగా పని చేస్తే ఆయనే వస్తాడు. అంటే మీ 5 ఏళ్ళు ఎట్లా చేసి అనుకుంటారు? ఆడే వస్తాడు కిషన్ రెడ్డి. మళ్ళీ కిషన్ రెడ్డి వస్తాడా? పైన ఎవరు వస్తారు? పైన సెంట్రల్ సెకండ్ నెంబర్ అంటే అక్కడ మోదీ వస్తే రావచ్చు. స్టేట్ పార్టీ అయినా సెంట్రల్ పార్టీ అయినా చూస్తారు కాబట్టి బీజేపీ కాంగ్రెస్కి వేస్తారు, బీఆర్ఎస్కి ఎవరు వేస్తారు అని కొంతమంది బాధ. ఉన్న పబ్లిక్ అంబర్పేట డివిజన్ లైమాత డివిజన్లో మొత్తం కలిసి బీఆర్ఎస్కి వేస్తారు. అంటే ఎందుకు ప్రజలకు మంచి పేరు ఉందా? ప్రచారం మంచి పేరు ఉంది. ఇంకోటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా గెలిపించినాం మేమే. ఓకే అవును కాలేరు అవును. భారీ మెజార్టీ. అయితే సిట్టింగ్ ఎంపీ ఆయన కిషన్ రెడ్డి కదా, ఆయన కేంద్ర మంత్రి కూడా. ఆయన ఏం పని చేయలేదు సార్ ఇంతవరకు అయితే. అంతేనా? ఏం వర్క్ లేదు ఏం ఆయనతో. ఇప్పుడు వచ్చిన దాని నాగేందర్ కూడా ఆయన కూడా ఏం చేయడు, వేస్ట్ వ్యక్తి. ఇంకోటి మీ బీఆర్ఎస్ నుంచి పోయిండు ఆయన. బీఆర్ఎస్ నుంచి వస్తాడు, బీఆర్ఎస్ గెలుస్తాడు. అంతేనా? ఇక పక్క పద్మారావు 100% కొడతాడు. అది కూడా భారీ మెజార్టీ. తెలంగాణ వ్యాప్తంగా ఎట్టుంది బీఆర్ఎస్ కు? తెలంగాణ నుంచి మంచిగా ఉంది. ఏంటంటే పోయిన ఊర్లో పంటి సీట్లు పోయినాయి. ఎంపీ సీట్లు రావచ్చు. ఎంపీ సీట్లు వస్తాయి. 7, 8, 9 సీట్లు కొడతాయి బీఆర్ఎస్ కు. బీఆర్ఎస్ అంతేనా? అదే మామూలుగా ఊర్లో కూడా తెలిసిపోయింది. వాళ్ళకు కూడా కొన్ని సర్వేలు బీజేపీకి కాంగ్రెస్కి వస్తాయి, బీఆర్ఎస్కి రావంటారు కదా. సర్వే ఎక్కువ టీఆర్ఎస్ ఉంది. అంతేనా? సెంట్రల్ ఎవరు రావాలి? సెంట్రల్లో మనకు కాంగ్రెస్ వద్దు కానీ మోడీ రావాలి. మోడీ రావాలా? మోడీ రావాలి. ఈడ మాత్రం బీఆర్ఎస్ కావాలి, పైన మోడీ కావాలి. శ్రీధర్. సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరికి వెళ్ళబోతురు? సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరికి వెళ్ళబోతురు? మాకు అది ఎవరు గెలిచినా ఏం కాదు. కిషన్ రెడ్డి వస్తాడా? దానా నాగేందర్ వస్తాడా? మాకు ఎవరు వచ్చినా ఏం తెలియదు. అంతేనా? అంతే. పైన ఎవరు రావాలి? దేశంలో పైన ఎవడు వచ్చినా ఏం సంబంధం లేదు. సంబంధం లేదు. సార్ పేరేం పేరు? బాబురావు గారు సికింద్రాబాద్ నుండి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? కిషన్ రెడ్డి, దానా నాగేందర్, పద్మారావు గౌడ? కన్ఫర్మ్ ఏం లేదు, చెప్పలేం. టకఫర్ బీజేపీ అండ్ పద్మారావు. అంతేనా? దానా నాగేందర్ కాంగ్రెస్ కూడా ఉంది ఛాన్సెస్. 3వ ప్లేస్ వస్తారా? అంటే ఇప్పుడు ఫైటింగ్ కిషన్ రెడ్డికి పద్మారావు గౌడ్కి మధ్యలో ఉండొచ్చా? దానం ఉంటుందా? అంటే కాంగ్రెస్ బీజేపీ ఏం పద్మారావు మంచోడు అంటారు కదా. మంచోడే కానీ బీఆర్ఎస్ లేదు వచ్చినా ఏం లేదు కదా. మామూలుగా కిషన్ రెడ్డి ఏకంగా దేశానికి మంత్రి అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. మళ్ళీ ఇంకా ఏమైనా అయితే అవుతాడు ఆయన. అలాంటి ఆయనకి అవకాశం ఉందా? అంటే చెప్పండి ఫైనల్గా సికింద్రాబాద్ చెప్పి ఒక్క మాటలో మీకున్న ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నారు కదా ఒకళ్ళ కిషన్ రెడ్డి గారు రావచ్చా? దానా నాగేందర్ రావచ్చా? కిషన్ రెడ్డి వస్తాడా? మహమ్మద్ హమీద్. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ? 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా. వ్యాపారం ఇవేనా? పనులు అదే. మంచి సాగుతుందా? మంచిగా సాగుతుందా వ్యాపారం? సరే సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరు గెలుస్తారు? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెసా? దీంట్లో ఇద్దట్లో ఎవరైనా ఒకరు వస్తారు, బీజేపీ లేకపోతే కాంగ్రెస్. బీఆర్ఎస్ ఛాన్స్ లేదా? బీఆర్ఎస్ ఛాన్స్ 10%. ఎందుకు? ఇప్పుడు మొన్న సికింద్రాబాద్ మొత్తం హైదరాబాద్ అంటే తెలంగాణ పక్క పెడితే హైదరాబాద్ మొత్తం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వచ్చారు కదా, మరి బీఆర్ఎస్కి ఎందుకు ఛాన్స్ లేదు? వాళ్ళ ప్రభుత్వం ఉంటే వస్తుండే, ఇప్పుడు లేదు, ప్రభుత్వం లేదు, రాదు. సరే బీజేపీ కాంగ్రెస్ విషయానికి వస్తే ఏది రావచ్చు? ఎక్కువ కాంగ్రెస్ మీద అవుతుంది. ఓకే. పైన ఎవరు వస్తారు? మోడీ వస్తాడా? రాహుల్ గాంధీ వస్తాడా? పిఎం
పిఎం రాజీవ్ గాంధీ కాంగ్రెసే రావాలి. రాజీవ్ గాంధీ కాదు రాహుల్ గాంధీ కాంగ్రెస్ రావాలా? కాంగ్రెసే వస్తుంది. సరే.